సిటీలోని పార్కులు కమర్షియల్ అయిపోతున్నాయి. వాకింగ్ చేయాలన్నా ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గల్లీలో ఉండే జీహెచ్ఎంసీ పార్కులు గ్రౌండ్స్ లోకి వెళ్లి వాకింగ్ చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారు. బల్దియాకు చెందిన పార్కులు గ్రౌండ్స్ ను డెవలప్ చేస్తున్నామని చెప్పి ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది జీహెచ్ఎంసీ. ఆ తర్వాత వాకర్స్ నుంచి డైలీ ఫీజు వసూలు చేస్తున్నారు. కేపీహెచ్బీ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. నగరంలోని పార్కులు గ్రౌండ్స్లలో వాకింగ్ చేసే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తోంది. వాకింగ్ కు వచ్చే వారి నుంచి ఫీజు వసూలు చేస్తోంది. కేపీహెచ్బీలో ఉన్న బల్దియా గ్రౌండ్ లో వాకింగ్ కు రోజు 11 రూపాయలు చెల్లించాలని, నెల పాస్ అయితే 220 రూపాయలు చెల్లించాలని బోర్డులు పెట్టారు. మలేషియన్ టౌన్షిప్ వెనకాల బల్దియాకు చెందిన ఎకరం స్థలం ఉంది. ఈ గ్రౌండ్ లో చుట్టుపక్కల వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ కట్టారు. క్రికెట్, ఫుట్బాల్ నెట్ తో పాటు 1/2 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సుమారు 2.5 కోట్ల వ్యయంతో గ్రౌండ్ లో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి స్థానికులు మొదట సంతోషపడ్డారు. అయితే అందులో వాకింగ్ ను నిరాకరించడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ను వాకింగ్ ట్రాక్ ను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది జీహెచ్ఎంసీ. ఇక్కడి ట్రాక్ లో వాకింగ్ చేయాలంటే ఫీజు చెల్లించాలని ఆ ఏజెన్సీ బోర్డు పెట్టడంతో స్థానికులు మండిపడుతున్నారు. గతంలో ఫ్రీగా వచ్చి వాకింగ్ చేసేవాళ్లమని, పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుకునేవారని, ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్కులు రకరకాల పార్కులు ఉన్నాయి. వాకింగ్ చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు గవర్నమెంట్కి. ఏదైనా పార్కులు అనేది ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల వాకింగ్ కోసం ఇన్ని విధాలుగా వాటిని కొన్ని పార్కుల్లో కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా డబ్బులు వసూలు చేయమని డిమాండ్లు చేస్తున్నారు. ఈరోజు లోపల తిరగాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏదో కూర్చోవాలన్నా కూడా పైసలే. పొద్దున నీకు 6 నుంచి 8 ఫ్రీ అంటాడు, అక్కడి నుంచి మళ్ళీ పైసలు అంటాడు. అని టికెట్ తీసుకొని లోపడుకోవాలి. అంటే సమాజంలో పార్క్ ఎదిగిస్తాడు. ఎన్ని ట్యాక్సీ కడుతున్నాం, ఎన్ని ట్యాక్సీ మామూలుగా కడతలేరు. ఒక ఇల్లు ఉందనుకో, పర్మిషన్ 3 ఫ్లోర్లు ఉంటే 4వ ఫ్లోర్ నుంచి డబుల్ ట్యాక్సీ. అది ఇలాంటి ట్యాక్సీలు కట్టించుకొని కూర్చొని కూడా జాగలేదు. పొద్దున్న ముసలి పోతారు వాకింగ్. పోయినకు 8కి 5 నిమిషాలు 1 నిమిషం లేట్ అయినా కూడా ఉండలేరు. అంటే పార్క్ అనేది అందరి యొక్క సమాజంలో అందరి పైసలు. బల్దియా పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని డెవలప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే బల్దియా డబ్బులతో కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి అభివృద్ధి చేయిస్తున్నామంటున్నారు అధికారులు. ప్రైవేట్ సంస్థలు డెవలప్ చేసి మెయింటెనెన్స్ ను చూసుకుంటున్నందున డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు అధికారులు. పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ గ్రౌండ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇక్కడ సక్సెస్ అయితే మిగతా ప్రాంతాల్లోని గ్రౌండ్స్ ను కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ఉంది జీహెచ్ఎంసీ. కేపీహెచ్బీలో ఉన్న గ్రౌండ్స్ లో వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని వ్యతిరేకించారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గ్రౌండ్ వద్దకు వెళ్లి వాకర్స్ తో మాట్లాడారు. ఎవరు ఫీజు చెల్లించొద్దని సూచించారు. గ్రౌండ్ డెవలప్ చేయాలని కోరితే డబ్బులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడే బాధ్యత ఒక శాసన సభ్యునిగా నన్ను 3 సార్లు గెలిపించింది కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు అన్యాయంగా రాజకీయాలకు పోకుండా ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా అధికారులు ఆలోచించాలి. ప్రజలకు నష్టపరంగా చేసే మాత్రం నేను వదిలిపెట్టాను, ఊకునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు నిరార్థి చేస్తా. ఏ దానికైనా సిద్ధపడతా, ప్రాణం త్యాగం చేసిన. పార్కులు, గ్రౌండ్లను ప్రైవేటు పరం చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్న బల్దియా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిటీ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది.